హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్గా మనం ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి, హాఫ్ లెమన్ వేసుకోవాలి, లెమన్ జ్యూస్. ఇప్పుడు ఈ మసాలానంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు అందులోకి లెగ్ పీస్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా లెగ్ పీసులకు పట్టేలాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా పట్టించి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే లెగ్ పీసులు వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు. అలా స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని లెగ్ పీసులను ఫ్రై చేసుకోవాలండి. దీనికి మూత కానీ పెట్టకూడదు, మూత ఏమీ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కొంచెం క్రిస్పీగా వేగాక సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలండి. స్లోగా టర్న్ చేసుకోండి. ఇది వేగడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. అలా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని స్లోగా వేగించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు వేగుతూనే ఉంటుంది. తిప్పుకుంటూ అటు ఇటు వేగించుకోవాలి. ఇప్పుడు క్రిస్పీగా ఉంటుందండి పైన లేయర్. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ క్రిస్పీగా వేగిందండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ వేగించుకోవాలండి. చక్కగా వాటి ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అండి.